సింహవాహిని మహంకాళి బోనాల జాతర అమ్మవారిని దర్శనం చేసుకొని రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అమ్మవారి శక్తి ప్రసాదించాలని, ఈ రాష్ట్రంలో ప్రతి వారు వారి సమస్యల నుంచి బయటికి రావాలని ఇక్కడ ఎంతో మంది మా సోదరులు అమ్మలక్కలు పిల్లలు అందరూ కూడా ఈ రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్రతి సంవత్సరం పార్లమెంట్ నడుస్తున్న హైదరాబాద్ కు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మా భువనగిరి ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకునే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆలయ కమిటీ వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ బోనాల ఉత్సవాలను ముందుగా ఢిల్లీలోనే మేమందరం కూడా ప్రారంభించడం జరిగింది. బ్రహ్మాండంగా చేసిరు ఢిల్లీలో తెలంగాణ భవన్ లో. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చేస్తుర్రు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మీడియా మిత్రులకు అందరికి కూడా మీరందరూ కూడా ఢిల్లీలో వినోద్ కుమార్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు యంత్రాంగానికి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మవారి ఆశీర్వాదాలు మీ అందరు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆషాఢ బోనాల సందర్భంగా ఉమ్మడి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినటువంటి పోలీస్ సోదరులకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, అమ్మవారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు పండాలని, సుభిక్షంగా పంటలు పండాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.